హాయ్ ఫ్రెండ్స్, ఈ పైన వీడియో చూసారు కదా, మీరు కూడా చూసే ఉంటారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో వీడియో తెలియదు, కానీ నాకు విశాల్ గారిని చూస్తే మాత్రం చాలా బాధేసింది మనసుకి. అలాగే 2 పాయింట్స్ రియలైజ్ అయ్యాను నేను ఇవాళ. ఆ 2 పాయింట్స్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఒకటి, విశాల్ గారికి ఏదో బాగాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏదేదో చెప్తున్నారు, మనకైతే తెలియదు. ఆయన వర్క్ కి ఎంత కమిట్మెంట్ చూడండి. బాగాలేకపోయినా కూడా వచ్చాడు ప్రమోషన్ కి. హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ. ఇవాళ బాగుండకపోవచ్చు ఆయన ఫేస్, బట్ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి హిజ్ హార్డ్ వర్క్ విల్ పే హిమ్ ఆఫ్. హీ విల్ హ్యావ్ ద ఫ్రూట్స్, హీ విల్ బౌన్స్ బ్యాక్. రెండోది, అంత పెద్ద హీరో, కావాలంటే కొండ మీద కోతిని కూడా తెచ్చుకోగలిగే వాళ్ళు. అలాంటి వాళ్ళకి రేపేం జరుగుతుందనేది తెలియదు. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. ఇలాంటి చిన్న లైఫ్ లో పంతాలు, గొడవలు, గాసిపింగ్లు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటా అవసరమా? ఉన్న కొన్ని రోజుల్లో నలుగురితో హ్యాపీగా ఉండి, నలుగురికి హెల్ప్ చేయగలిగి, పాజిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటా ఉంటే ఆ భగవంతుడే మిమ్మల్ని చూస్తాడు, ఆ భగవంతుడే మీకు హెల్ప్ చేస్తాడు. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.